నిన్ననే హైడ్రా గురించి నేను మాట్లాడడం జరిగింది. అమీన్పూర్లో ఎక్కడైతే వాళ్ళు మొత్తం కూడా ఏమంటారు బోర్డు పెట్టేసి హైడ్రా బోర్డు పెట్టేసి అంత లెవెల్ చేసి ఎవరైతే కడిలు బాతిండ్రో ఆ కడిల్ని మొత్తం కూడా బుల్డోజ్ చేసింది హైడ్రా. కానీ ఏం చేసారు తెలుసా, మళ్ళీ వాళ్ళు కాటసాని రాంభూపాల్ రెడ్డి అండ్ సిస్లా రమేష్ అండ్ గ్యాంగ్ రౌడీలు ఏం చేసిరంటే అట్లా బుల్డోజర్ పోగానే మళ్ళీ వచ్చి మళ్ళీ పెట్టిరు కడిలు. అంటే ఇక్కడ రంగనాథ్ని లెక్క చేస్తలేరా, హైడ్రాని లెక్క చేస్తలేరా? అండ్ ఇంకోటి, ఆఫీస్కి వచ్చి వెళ్ళిన తర్వాత మళ్ళీ సిస్లా లోహిత్ హైడ్రా ఆఫీస్కి ఎందుకు వచ్చినట్టు? వాళ్ళు వెళ్ళిపోగానే హైడ్రా ఆఫీస్కి లోహిత్ వచ్చిండు, సరే అని పక్కన పెడదాం. ఇక్కడ 5వ సారి వచ్చి హైడ్రా బుల్డోజ్ చేసిన తర్వాత కూడా సాయంత్రం మళ్ళీ పోయి వాడు కడీలు వాడుతున్నాడు ధైర్యంతో. అంటే ఇక్కడ మీరు హైడ్రా తోటి భయపెడతలేరా, లేకపోతే అరే వాళ్ళు సామాన్య ప్రజలు వాళ్ళ దగ్గర ఏం చేసినా నడుస్తుంది, మేము తీసేస్తాం మీరు పెట్టండి, మేము తీసేస్తాం మీరు పెట్టండి, మీరు తీసేస్తాం మీరు పెట్టండి అని చెప్పి లోకల్గా ఏమైనా మాట్లాడుకున్నారా వాళ్ళతోటి? మళ్ళీ మీడియా వస్తుంది, మళ్ళీ పసిగడుతుంది, మీడియా వస్తుంది పసిగడుతుంది ప్రశ్నిస్తుంది. కొన్ని రోజులు మనం డైవర్ట్ చేద్దాం టాపిక్ని, కొన్ని రోజులు మనం ఇష్యూ డ్రాగ్ చేద్దాం. ఈ లోపల కోర్టులో కేసు వేసి ఇంకేదైనా స్టే తెచ్చుకుంటా. ఎవరికి తెలియదండి మీ చర్చ తెలియదు, మీకంట 10-20 ఆకులు ఎక్కువ చదివినాం మేము, అర్థమైందా? సో ఎవడమ్ముడు పోతున్నాడు హైడ్రాలో గ్రౌండ్లో? ఇప్పుడు ఇట్లా బుల్డోజ్ చేసి వెళ్ళగానే మళ్ళీ ఏ ధైర్యంతో 6 గంటల తర్వాత నిన్న సాయంత్రం మళ్ళీ కడీలు బాతిండ్రు. ఎవరిచ్చారు హక్కు? కడీలు పాతుతా ఉంటే మీరు ఏం చేస్తున్నారు? పోలీస్ బాడీ కదా మీకున్నది. కడీలు పాతుతా ఉంటే మీరు ఏం చేస్తున్నారండి? హైడ్రా లోకల్గా ఉన్నవాళ్ళు మళ్ళీ ఎట్లా కడీలు పెడుతున్నారు వాళ్ళు? సో లోకల్గా ఉన్నటువంటి కొంతమంది హైడ్రా వింగ్ ఇన్ఫర్మేషన్లు ఎవరికి ఇస్తున్నారు మీరు? పలానా వ్యక్తులు హైడ్రా ఆఫీస్కి వస్తున్నారు, పలానా వ్యక్తులు ఇది మాట్లాడినారు, అండ్ రేపు పొద్దున బుల్డోజ్ అవ్వబోతుంది, మేము బుల్డోజ్ చేసిపోతాం, మీరు మళ్ళీ అట్లనే మా పని మేము చేసుకుంటూ పోతాం, చీకటి అవ్వగానే మీ పని మీరు చేసుకోండి, అంతే కదా? రంగనాథ్ సార్ ఎవరు సార్ మరి ఇదంతా కూడా చేసేది? ఇది కొన్ని రోజులు ఇట్లనే డ్రాగ్ చేయాలి, ఈ లోపల కోర్టులో కేసేసి స్టే తెచ్చుకోవాలని చెప్పి మళ్ళీ వెనకాల బ్యాక్ ఎండ్లో కుమ్మక్కయ్యి మీ లీగల్ స్టీమ్ తోటి మీ లోకల్లో ఉన్నటువంటి హైడ్రా ఆఫీసర్స్తోని ఇవన్నీ చేసుకుంటా ఇష్టం వచ్చినట్టు. ఎంత సిగ్గు చేటండి, మీ పరువు పోతుంది, పోయింది ఆల్రెడీ. హైడ్రా వచ్చి కడీలు వాతింత తీసేసిన తర్వాత మళ్ళా వాళ్ళు ఏ ధైర్యంతో పెట్టినారు అంటే మీరు ఏం చెప్పినారు? అరే నువ్వేమన్నా వేసుకొని నేను అరెస్ట్ చేయ అని చెప్పిండ్రా లోకల్ పోలీసులు, లేకపోతే లోకల్ హైడ్రా ఆఫీసర్లు చెప్పిండ్రా? ఏ ధైర్యంతో వాడు మళ్ళా పెడుతున్నాడు? ఇది మీకు మీరు వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. ఏ ధైర్యంతో మళ్ళీ పెట్టి నేను రాత్రి వచ్చి మళ్ళీ కడీలు పెట్టుకొని వెళ్ళిపోయాడు, రౌడీలను పెట్టుకొని గ్యాంగ్స్టర్లను పెట్టుకొని కడీలు పెట్టేసి వెళ్ళిపోయాడు. మరి ఏం చేస్తున్నట్టు హైడ్రా? మరి వాళ్ళ పొద్దున వచ్చి మళ్ళీ కూలగొడుతుందా? రంగనాథ్ సార్, లోకల్లో ఉన్నటువంటి మీ హైడ్రా వాళ్ళే అన్ని ఇన్ఫర్మేషన్లు ఇస్తున్నారు. లోకల్గా పటంచేరు హైడ్రా ఎవరైతే ఉన్నారో ఇన్ఫర్మేషన్లు సిస్లా రమేష్ కాటసాని రాంభూపాల్ రెడ్డి తోటి కుమ్మక్కై ఇట్లా జరుగుతుంది అని చెప్పి అన్ని నేను చూసుకుంటా అని చెప్పి మాట్లాడుకుంటున్నటువంటి విజువల్స్ వీడియోస్తో సహా బయట పెట్టాల్సి వస్తుంది సరైన యాక్షన్లు తీసుకోకపోతే. వాళ్ళకు కూడా తెలియదు నా దగ్గర ఉన్నట్టు. ఎవరైతే ఆ బాధితులు ఆ ప్లాట్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి కూడా తెలియదు, అక్కడ ఏం జరుగుతుందో. కానీ అక్కడ ఎవడేంటి మీ హైడ్రా ఆఫీసర్ ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నాడు, వాయిస్ రికార్డింగ్స్ పేర్లతో సహా వీడియో విజువల్స్తో సహా ఉన్నాయి నా దగ్గర. ఏదైనా తలకిందులుగా చేసి వాళ్ళు ఏమైనా చేస్తే వీడియోలు మొత్తం బయటకు వస్తాయి. మరి ఏసీబీ యాక్షన్ తీసుకోకపోయినా, మీరు సస్పెండ్ చేయకపోయినా మళ్ళీ నేను కోర్టులు మెట్లెక్కైనా సరే వాళ్ళ ఉద్యోగాలు తీపిస్తా. ఏదైనా నేను ఒక మొండిపట్టు పట్టానంటే అది సాధించే వరకు నేను వెనకడుగు వేయను, నిద్ర కూడా అట్లుంటుంది నాతోని. సో మీ లోకల్ ఆఫీసర్లని కంట్రోల్లో ఉండమని చెప్పండి. ఇన్ఫర్మేషన్లు పాస్ చేసి రాత్రిపూట గూండాలను పెట్టుకో, నువ్వేమన్నా చేసుకో మేము మేనేజ్ చేసుకుంటామని చెప్పొద్దని చెప్పండి. కంట్రోల్లో ఉండమని చెప్పండి, దయచేసి అదుపులో ఉండమని చెప్పండి అని చెప్పి మాత్రం నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకు? మీ మీద గౌరవం ఉండబట్టే, లేకపోతే ఈ పాటికి అవి ఎప్పుడో పెట్టేస్తుండే. ఇది మాత్రం దయచేసి నేను మరొకసారి చెప్తా ఉన్నా.